సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మార్చి 8 ఉమెన్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ ఈ రోజు జరుపుకుంటున్న సందర్భంలో ఈ కోఆర్డినేటర్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోఆర్డినేటర్ లయన్ కొండ రాధిక గారు, అలాగే మరి లయన్ ఫణిత ఫ్యామిలీ అండ్ ఉమెన్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఉమెన్స్ డే జరుపుకోవడం అనేది మరి వివిధ రంగాల్లో ఉమెన్ సాధించిన వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి, అలాగే మరి ముందు ముందు ఉమెన్ కి ఉన్న సమస్యలు ఏంటని చర్చించుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవడానికి ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటివి జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఉన్న రోజులలో ప్రతి మహిళ కూడా అన్ని రంగాల్లో ముందుకు వచ్చి రాజకీయంలో కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, కల్చరల్ గా కానివ్వండి, ప్రతి విషయంలో ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ముందుకొచ్చి వచ్చినప్పుడే మనము అన్నిట్లలో కూడా విజయం సాధించగలుగుతాము. ప్రతి ఉమెన్ లో కూడా ఒక శక్తి అనేది దాగి ఉంటుంది. దాన్ని ముందుకు తీయడానికి ఇలాంటి సెలబ్రేషన్స్ అనేటివి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. అయితే అన్నిటికీ ప్రతి రంగంలో కూడా ముందుకు రావాలంటే దీనికి కావాల్సింది ఎడ్యుకేషన్. ముఖ్యంగా విద్యారంగంలో ముందుకు వచ్చినప్పుడే ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యావేత్త అయిన మహిళ తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా తన గ్రామాన్ని, అలాగే ఊరిని, అలాగే దేశాన్ని, అలాగే ప్రపంచాన్ని కూడా శాసించే విధంగా పిల్లల్ని పెంచి మంచి సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా విద్యారంగంలో ముందుకు రావాలి. అలాగే ఆర్థికంగా తనకు తాను ఎదగాలి. ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఆధారపడినప్పుడు తనలో కొంత అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంత తక్కువగా ఉంటది. ఆర్థికంగా తను ఎదిగినప్పుడు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండి అలాగే ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా ఒక ఇంటికే పరిమితం కాకుండా బయట తిరిగినప్పుడే, అంటే బయట తిరిగినప్పుడు అంటే అవసరమైనప్పుడు బయటకి వచ్చినప్పుడే మరి అన్ని రంగాల్లో రాణించగలుగుతుందని నేను సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ఉంది కాబట్టి దాంట్లో భాగంగా మేము 320 లయన్స్ క్లబ్స్ అన్ని కూడా కలిసి ఈ రోజు ముందస్తు సంబరాలని కొండా సత్యలక్ష్మి గార్డెన్ లో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే అన్ని రంగాల్లో ముందున్న మహిళలు ఈ లయనిజం లో కూడా ముందుండి మగవారితో సమానంగా కూడా సమాజ సేవలో ముందుంటున్నారు. సో ఈ సమాజ సేవ చేస్తూ ఈ రోజు మేమందరము కూడా ఈ మహిళా సంబరాలని ఇక్కడ చేసుకుంటున్నాము. ఎత్ర నార్యేషు పూజంతే తత్ర రమంతే దేవత అని అన్నట్లు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారు. ఇది మన భారత సంస్కృతిలో ఉన్న విషయమే. పాశ్చాత్య దేశాలు మాత్రమే దీన్ని ఫాలో అయ్యి ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం మహిళకున్న ప్రాధాన్యత చాలా గొప్పనైనది. సో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము దానిలో భాగంగా కూడా ఈ రోజు ఈ ముందస్తు సంబరాలను చేసుకుంటున్నాము. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను దుర్యోధన ఏకపాత్రాభినయ కళాకారిణిని. దానిలో 2 డైలాగ్స్ చెప్తాను. దిగ్గశాంత యశోభిరాజితమై నవకండపు మండల పరివ్యక్తమై శాంతవ భయంకరమైన ఏకర సామ్రాజ్యమునకు రాజును నేను. చండమండిత పాండిత ప్రబంధులు భుజబల తేజో విరాజితులు అస్త్ర శాస్త్ర సందర్భ సందన సంవిధాన ప్రజ్ఞ విజ్ఞాన తులందరులైన శత సోదరులుండగా అప్రాచ్యుతులైన పాండవులకు పట్టాభిషేకమా. థ్యాంక్ యూ.